సుందరం, నీకు విషయం తెలుసా? అన్నయ్య ఇండియాకి వచ్చాడు. నీకు తెలియకుండా చూసి కూడా వచ్చాను. ఏటేటి ఇటువంటి మంచి అని మెల్లగా చెప్తున్నావేటి? అన్నయ్య పిల్లలిద్దరికి వైజాగ్ లో పెళ్ళంట. ఇంటికొచ్చి పిలిస్తే నువ్వు గొడవ చేస్తావేమోనని సందేహిస్తున్నాడు. అసలే అయినోళ్ళు అండలేదని అల్లాడుతుంటే ఏం మాటది? ఇన్నేళ్ల దిగులు గాలికి ఎగిరిపోయింది సుందరం. అవును సినాబాయ్ గారు, విశాఖపట్నం తమ కోసం ఎవరు వచ్చినారండి. హాయ్ గద్ద ముక్కట్టు. రండి రండి మాదేశ్ బాబు. ఎవరి అబ్బాయి? ఇతను మన ఇద్దరు కోడలు అన్నయ్య. హలో. వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎంత మీకు లాటరీలో డబ్బులు వచ్చినా మీరు లక్షాధికారులే, కానీ మీ జన్మ విరోధి అదే ఆ పెద్ద అబ్బాయి కోటీశ్వరుడు. టూ బ్యాడ్, ఐ డోంట్ లైక్ హిమ్. మీరు అమెరికా వెళ్ళాలి, ఆ గాంధీ రెస్టారెంట్ ఎదురుగా నెహ్రూ రెస్టారెంట్ పెట్టాలి, కోటీశ్వరులు అవ్వాలి. అందుకే నేను వచ్చాను. నేను చెప్పినట్టు విన్నారంటే ఇవన్నీ చేసి అది కాదు. 4 ఇడ్లీ 2 గారెలు 1 ఇక అంతటితో ఆపు. వీళ్ళన్నయ్య దాల్డా తలకి. అదే ఆ పెద్ద అబ్బాయి తన కమల పిల్లల అబ్బాయిలకి కమల పిల్లల అమ్మాయిల్ని ఇచ్చి పెళ్లి జరిపిస్తానని మూర్ఖంగా కండిషన్ పెట్టాడు. దాంతో సమస్యలు మొదలయ్యాయి. నిజానికి నా చెల్లి కమల పిల్లలు కాదు. నిజం చెప్తే ఆ డబ్బా తలగాడు ఒప్పుకోడు. తండ్రి చెప్పింది ఆ విసు తాళి కట్టడు. దానికి ఒకటే దారి, వ్యక్తి మారటం. మీ భర్త అదే ఈ చిన్నబ్బాయి అక్కడికి పెద్ద అబ్బాయిగా వచ్చి కట్రా తాళి అంటే ఆ విసు వెంటనే తాళి కట్టేస్తాడు. మరి పెద్ద అబ్బాయి సర్వీ కట్టితో కట్టిస్తే చాలు. ఆ డబ్బా తలకాయ క్లోజ్, రూమ్ లో పెట్టి తాళం వేద్దాం. తాళి కట్టగానే తాళం తీసి వదిలేద్దాం. ఇలా చూడు, తను కోపంగా ఉంది. నేను మాట్లాడి చెప్తాను. వీడిని ఇక్కడ కొట్టామనుకో, అన్నయ్య దగ్గరికి వెళ్ళి లేనిపోని చెప్తాడు. వీడి మాటలు విన్నట్టు నమ్మించి అన్నయ్యకి అప్పగించేద్దాం. అన్నయ్య దగ్గర ఉందిలే వీడికి. ఏటి మాదేశ్ బాబు, ఏటైపోనావు? ఎలా కోలం ఏంటి? పెళ్లి జరిగేయాలి, పిల్లాడు లేడని మీ బామ్మ నాయన గంగూర్లు ఎత్తుంటాను. ఏంటి పెళ్ళ? ఎవరికి? సరిపోనది పో, మన పాపకే కదేటి. మహేశ్వరి కళ్యాణ మండపం, ముహూర్తం 10:30కి. పెళ్లి కొడుకు ఎవరు? వాళ్ళు ఎటోరంటే తావరు అన్ని విషయాలు అన్ని అడుగుతున్నారు. తమ అన్నగారి పిల్లలు ఇసు బాబుకే. రండి రండి చిన్న వెంకట గారు, మీరు కనిపించి ఎంత దిగులు పడుతున్నావు తెలుసా? క్షేమంగా రండి. మీరెవరు? చిన్న వైపురాలా? క్షేమంగా రండమ్మా. నువ్వెక్కడికి వెళ్ళావురా? వాళ్ళలో తెలిసిన కోళ్ళు అసహ్యంగా ఉన్నావు. వెళ్ళి డ్రెస్ మార్చుకోపో. ఏమే గారు తీసుకెళ్ళు. అన్నయ్య ఎక్కడ? ఇక్కడే ఎక్కడ ఉండాలి. క్షేమంగా రండి. అన్నయ్య, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరైనా ఈ పెళ్లి జరుగుతుంది? అన్నయ్య అది కాదు అన్నయ్య. ముందు డ్రెస్ మాత్రం. అన్నయ్య అన్నయ్య నా మాట వినన్నయ్య. విసు లేచిరారా. అయ్యో లేవరా. పెద్దబాయ్ గారు, ఏమిటిదంతా? ఎందుకు విసిరి రమ్మంటున్నారు? మేమేదైనా తప్పు చేశామా, లేక మీ మర్యాదలకు ఏమైనా లోటు చేశామా? లేదండి, నేను మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. నా పిల్లలకి చేస్తే కమల పిల్లలకే ఇచ్చి చేస్తానని. కానీ మీ అమ్మాయి కమల పిల్లలు కాదు. నన్ను మీరు మోసం చేసి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అది జరగదు. కమౌట్. అయ్యో ఇదేం పని పెద్దబాయ్ గారు, మళ్ళీ బేతాడు మరిచెట్టు మీదకి ఎక్కి. ఏంటండి ఇలా మాట్లాడతారు? మీరు ఒప్పుకున్నాకే కదా ఈ పెళ్లి చేస్తుంది. ఎవరై ఒప్పుకున్నారు? ఎవరు ఒప్పుకున్నారు? లిసన్, డోంట్ ఎవర్ ట్రై టు మేక్ మీ ఎ ఫూల్. రైట్? డాడీ, ఏమైంది మీకు? ఎందుకు ఇలా ఆవేశపడుతున్నారు? ఆ రోజు మీరే కదా నా మనసు మారేలోపు ఈ వివాహం జరగాలన్నారు. మీకోసమేగా ముహూర్తం ముందుగా పెట్టించింది. నేను
విన్నారా? మీ అబ్బాయి అంటున్నాడు ఆ రోజు మీరు పెళ్లి కొప్పుకున్నారని. ఇప్పుడు కాదంటే ఎలా చెప్పండి? ఎస్ ఎస్, ఆ రోజు ఒప్పుకున్నాను. అవును. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు. ఏంటే మాట్లాడుతున్నావు? ఆ రోజు ఒప్పుకున్నావు, ఈ రోజు కాదంటున్నావు. ఎలా కొలగదు నీకు? కొట్టానంటే పళ్ళు గిల్లు. నువ్వు ఊరుకోరా. ఏ మీరు అబద్ధం వాళ్ళ మోసం చేసిన మహాన మర్చిపోయిలా నన్ను నా పిల్లల్ని పిచ్చివాళ్ళం చేయాలా? ఎంత వేదన పడ్డాం. ఆ ఆవేదన మీరు అనుభవించాలి, నేను పడ్డ బాధ మీరు కూడా పడాలి. అందుకే ఆ రోజు ఒప్పుకున్నట్టు నటించాను. విసు, నువ్వు రావద్దు. మీరెళ్ళండి విసు, ఈ పెళ్లి జరగదు. మేము తప్పు చేస్తాం, అనుభవించి తీరాలి. అంతా అయిపోయింది. వదినా, ఆగొదినా, దయచేసి పడకొదినా. వదినా ప్లీజ్. ఏంటి ఏంటి చీటికి మాటికి కమల పిల్లల్ని తెచ్చుకుంటున్నారు? మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారనిగా కమల పిల్లలకి ఇచ్చి చేస్తారని పట్టుబట్టారు. ఇవాళ నుంచి మీకు ఇద్దరు కొడుకులు లేరు, ఒక్కరే కొడుకు. నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వెందుకు ఇలా చావటం? ఈయనెవరి పెళ్ళొద్దంటారికి? ఇన్ని వేల మంది మధ్య ఒక కుటుంబాన్ని నమ్మించి నైవంచన చేసి అవమానించిన ఈయన మనకు తండ్రి. ఈయనెవరో 420 క్రిమినల్, ఫ్రాడ్, నమ్మక ద్రోహి. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? మన కుటుంబం సుఖంగా ఉండటం కోసం అన్నయ్య ఎంత పెద్ద ధర్మసంకటంలో పడ్డాడు ఎవరో తెలుసట్రా మీకు? నువ్వు నోరు మీద. చిన్నబాయ్ తొందరపడుకో, నువ్వు ఊరుకో. లేదు అన్నయ్య, అన్నయ్య ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అన్నయ్య నువ్వు నన్ను కొట్టి చంపినా పర్వాలేదు, నా కుటుంబం విడిపోకూడదనేగా ఈ నిజాన్ని కడుపులో దాచుకుని నువ్వు ఇన్ని అవమానాలు పడుతున్నావు. నా కుటుంబం విడిపోయినా పర్వాలేదు అన్నయ్య, నువ్వు నీ పిల్లలు విడిపోకూడదు అన్నయ్య. ఇప్పుడు చెప్తున్నాను, అన్న ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ పెళ్లికి ఒప్పుకుంది నేనే. ఎందుకంటే అన్నయ్య నిన్నటి వరకు ఊళ్ళోనే లేడు. అన్నయ్య వేషంలో ఉన్న నేనే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అనకాపల్లికి నా మొగుడుగా వచ్చింది నువ్వా? నువ్వు ఒక మడిసివేనా? తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పుడుతోంది. రాత్రి ఇంటికి వచ్చేది మొగుడా లేక ఆయన అన్న అని తెలవకుండా ఏ పెళ్ళ మాత్రం ఎట్టా కాపు సత్తతో చెప్పవయ్యా. ఇన్ని రోజులు అయిన దానికి కాని దానికి ఈ తాళి తెంచెత్తాను అంటుండేదాన్ని. కానీ ఇప్పుడు అంటున్నా, ఎవరికి పెళ్ళంగా ఉంటున్నానో తెలవకుండా ఈ తాళి కట్టుకొని ఉండే కంటే ఈ తాళి తెచ్చి ఏదో ఉండలా ఉండేదేమో. అయ్యో చాలు సుందరమ్మా, చాలు. తాళి తెంచుపోతాను నన్ను ఎందుకు ఇలా చెత్త చేస్తున్నావు? నేను నీకేం ద్రోహం చేశాను? నేను ఈ కుటుంబాన్ని చేసింది నీ మంచికే నేను తెలిసి కూడా భర్తగా నటించడాను పెద్ద సమస్యగా చేసి తెంచుపోతాను నువ్వు ఎందుకు ఇలా పట్టుదల పడుతున్నావు? నువ్వు పట్ల కట్టబెడితే కవల పిల్లలకి నా బిడ్డల్ని కట్టబెడతానని మొండోళ్ళ నువ్వు పట్టుదల పట్ల నీ తమ్ముడు పెళ్ళాన్ని మార్చడానికి నువ్వు వేస వేయచ్చు, తన ఆశపడినోడిని కట్టుకోవడానికి ఆ పిల్ల వేస వేయకూడదా? నీ తమ్ముడు సుఖంగా ఉండాలని నువ్వు అబద్ధం ఆడచ్చు, తన మనవరాలు సుఖంగా ఉండాలని ఆ బాబు అబద్ధం ఆడకూడదా? నీకో న్యాయం వాడుకో న్యాయమో? నువ్వు చేసింది మంచికే అయితే ఆళ్ళు చేసింది మంచికే, నువ్వు చేసింది న్యాయం అయితే ఆళ్ళు చేసింది న్యాయమే. ఆళ్ళు చేసింది తప్పైతే అప్పుడు నువ్వు చేసింది తప్పే. నువ్వు చేసింది న్యాయం అనుకుంటే నేను నా మొగుడు పక్కనుండి అక్షంతలు వేసి పిల్లల్ని ఆశీర్వదించి వెళ్తాం. నువ్వు చేసింది తప్పనుకుంటే నేను ఇప్పుడే తాళి తెచ్చి వెళ్ళిపోతాను. మిస్టర్ పెద్దబ్బాయి, మన పిల్లలు ప్రేమలో పడనంత వరకే వాళ్ళ జీవితాన్ని మనం శాసించగలం. కానీ ఎప్పుడు ప్రేమలో పడ్డారో అప్పుడే జీవితం వాళ్ళ సొంతం అయింది. మన పంతాలు పట్టుదల కోసం వాళ్ళ జీవితాన్ని పాడు చేయడంలో ఏమాత్రం న్యాయం లేదు. జీవితం అంటే ఏమిటి? త్యాగం చేయటమే కదా. వాళ్ళని చూశారా? ఒకరికొకరు ఎంత అందంగా త్యాగం చేసుకున్నారు. అంత మంచి పిల్లల కోసం మన పట్టుదల త్యాగం చేయడంలో తప్పేం లేదు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభే
శతం